నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇవాళ వచ్చాయి మాట్లాడే అతిథి గురించి చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో దానికి ఎవరూ లేరు, తను ఎవరికి ఏమీ కాడు. కానీ సినిమాతో మనతో ఒకడయ్యాడు, మనలాంటి వాడయ్యాడు. మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తాడా అని మనమే అడిగేలా చేస్తున్నాడు. బొంబాయి వాడితో కలిసిపోయాడు, ఇక్కడ మన వాడితో కలిసి ఉన్నాడు, టోటల్గా నిలబడిపోయాడు. లెట్స్ వెల్కమ్ నవీన్ పోలిశెట్టి. వీళ్ళంతా నా ఫ్యాన్స్, ఇవాటి నుంచి నీ ఫ్యాన్స్. దాన్ని పెట్టు. So we all love Naveen Polishetty from today. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను చాలా ఎక్సైటెడ్ సార్. కెమెరాలో ఒక చిన్న కెమెరాలో ఒక చిన్న డిస్క్లైమరా. నేను ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో షోలో గెస్ట్గా వచ్చాను. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ సతీష్, జతిన్, రమేష్, నికేష్, మీరందరూ ఇంకా నాకు కొంచెం తక్కువ కాల్ చేయండి ప్లీజ్. అయిపోయింది, ఇంకా నా లైఫ్లో గోల్డెన్ డే స్టార్ట్ అయిపోయాయి. బాలకృష్ణ గారు ఇందాక బ్యాక్ స్టేజ్ నాకు ఖజూర్ కూడా ఇచ్చారు. సో వీ ఆల్రెడీ హ్యాడ్ అ డేట్. కిట్టీస్కి ఒకసారి హాయ్ చెప్పండి సార్. ఇలా అన్నారంటే మొత్తం యాప్ క్రాష్. థ్యాంక్ యూ సార్. బ్రో సార్ 50 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నారు. ఆ జనరేషన్లో మేము అసలు 50 years బతుకుతాం లేదో కూడా గ్యారంటీ లేదు. సో అలాంటిది మీరు సినిమాలే 50 years చేశారంటే ట్రిమెండస్ అచీవ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా తరఫు నుంచి ఒక చిన్న పోయం సార్, నా స్టైల్లో. గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి మాసేది మాస్ని దింపండి. బాలకృష్ణ గారు వెయ్యని గెటప్ ఎక్కడ, ఆయన వెయ్యని గెటప్ ఎక్కడ, 50 years ఇండస్ట్రీ ఇక్కడ. ఫ్యాన్స్కి ఇష్టం ఆయన ప్రతి రూపం, కానీ నా ఫేవరెట్ భైరవ ద్వీపం. ఆల్వేస్ యంగ్, ఏజింగ్ లైక్ ఫైన్ వైన్. టైం ట్రావెల్ చేయగలరు మన ఆదిత్య 369. యంగ్స్టర్స్ కి ఆయన ఒక బడ్డీ, గ్యాంగ్స్టర్స్ కి ఆయన సమరసింహ రెడ్డి. ఆయన ఇలాగే మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలయ్యా. యా 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 యా. The legend, Balakrishna sir. హ్యాండ్మేడ్ పెయింటింగ్ సార్. ఎవరు వేశారు? వేసింది నేనని చెప్పుకోవాలని ఉంది కానీ నేను కాదు వేసింది. బట్ మీ కెరియర్ని ఒక ట్రిబ్యూట్ లాగా ఒక చిన్న గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. మన ఇద్దరికి ఒక కామన్ క్వాలిటీ ఉంది సార్. ఏంటా? మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఇంతకీ మీ టిల్లు ఏం చేస్తాడు సార్? ఏం చేశాడు టిల్లు చెప్తాడు సొల్లు. బాబు ఏం కొట్టాడు? అసలు నువ్వేంది ఇక్కడ?
మనదే ఫంక్షన్. నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్టనీకి వచ్చిన డాడీ పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. దా. ఈ మమ్మీ మీరేందేడా? మన సురేఖాంటి వాళ్ళ బిడ్డరా? నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకొని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్ మమ్మీ. సరేరా. అది నిండి నాలే. అరే పొద్దున్న లేస్తే పంచాయతీనండి మామతోని. మమ్మీ బుల్లెట్ కాఫీ. ఏం డాడీ ఇడ్లీలో సాంబార్ లేదా? ఏందది? ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని తాగుతుండు. ఆ కాఫీలో వేసుకొని తాగులేదురా పిచ్చి పని కాకుంటే. అరే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఇవన్నీ వేసుకుని తాగితే ఏమవుతుంది తెలుసా? ఇదంతా ఫ్యాట్ రైస్ అవుతుంది ఇదంతా. మరి రాత్రి తాగిన ఫ్యాట్ సంగతి ఏంది? అరే ఊకో డాడీ అన్నిటికీ నువ్వు. మమ్మీ ఒక 4 గుడ్లలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్? ఎల్ల పడేస్తావా? అయ్యో వేస్ట్ అవుతుంది కదా అని తినేవు, పైల్స్ వస్తుంది. ఊరు మీద పడతాడు. ఊరు మీద పడేమంతటా మా పని మనిషితో లొల్లి. 2 సుక్కలు ఆయిల్ తక్కువ పోసిండని పెట్రోల్ పంపంతో లొల్లి. ఆఖరకు హెయిర్ కటింగ్ వంతో కూడా లొల్లే. అరే నాకు అర్థం కాదు, గా మల్కాజ్గిరిలో కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్లో కటింగ్ చేయమంటే వాడు ఆడికెళ్ళి చేస్తాడు సార్. చారడ కోడికి బారణ మసాలా. రెడీ ఆరా? రెడీ అన్నా? చూసుకో. కళ్ళు తెరవాలనా? తెరు. ఎట్లుందన్నా? ఈడనే ఉన్నారు కదా రాబాయ్, మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదన్నా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా. 1 2 వేసినాం అనుకో 3 వదిలేసేయాలా. 4 5 వేసినాం అనుకో 6 వదిలేసేయాలా. 7 8 9. ఇప్పుడు రాత్రికి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవీనా అంకుల్ మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. షోల్డర్ సాలిడ్ టైట్గా ఉందన్న. జిమ్ కొడుతున్నట్టున్నావుగా. ఏడారా మొత్తం చెక్క చినిగిపోతుంది. కీటో డైట్ మీద ఉన్నా నేను. ఏంటిదన్నా అది? కీటో డైట్ రా. రైస్ తినం, ఆలుగడ్డ తినం, ఖాళీ ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, నో కార్బోహైడ్రేట్. ఇట్లా ఫ్యాట్ తింటావా అన్న? అమ్మ మరి ఫ్యాటే కారా లోపల పోయి ఫ్యాట్ ని కట్ చేసేది. ఏ ఉక్కో అన్న, మజాక్ చేయకు ప్లీజ్. అరే అవులే, డైమండ్ ఎట్లా కోస్తారు చెప్పు? డైమండ్ ని చెప్పు నువ్వే. డైమండ్ తోనే కోస్తారు. నిజమా? ఎట్లుంటది మరి మనతోని?